ఏపీ సచివాలయంలో సందర్శకుల సందడి మొదలైంది. దాదాపు 5 ఏళ్లు అక్కడ ఎవరూ కనిపించేవారు కాదు. వెలవెలబోయిన సచివాలయం కలకలలాడుతోంది. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. సచివాలయంలో 5 సంవత్సరాల తర్వాత పూర్తిగా కూడా ఆహ్లాదకర వాతావరణం సందర్శకులతో కూడా కిటకిటలాడిపోతా ఉంది. మనం ఏదైతే ఉన్నామో ఏపీ సచివాలయంలోని 3వ బ్లాకు ఎదురుగా 2019కి ముందు గత టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ఏదైతే చిన్న పార్కు లాంటి ప్రాంతం ఇది సచివాలయం లోపలే ఉంటుంది. దీనికి సందర్శకులు చాలా ఎక్కువ మంది 2019కి ముందు వచ్చేవాళ్ళు. తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఈ సందర్శకులు కానీ ఎవరు కూడా ఇక్కడికి వచ్చిన దాఖలాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎవరు వచ్చినా చాలా తక్కువ మంది ఇక్కడికి వచ్చేవాళ్ళు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పార్కు లాంటి ప్రాంతం మొత్తం కూడా కలకల్లాడుతూ ఉంది. సందర్శకులు మొత్తం కూడా ఇక్కడున్న వ్యూని ఎంజాయ్ చేస్తూ కూడా వాళ్ళు ముచ్చటిస్తున్న ప్రాంతం అది కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా మీకు ఏదైతే మన కెమెరామెన్ సురేష్ చూపిస్తూ ఉన్నారో ఈ ఫౌంటైన్ కూడా 5 సంవత్సరాల తర్వాత తిరిగి ప్రారంభమైంది. అప్పుడు ఆకర్షణీయంగా ఆహ్లాదకర వాతావరణానికి ఒక మహుటంలాగా ఉండటం కోసం అప్పుడున్న టీడీపీ ప్రభుత్వం దీన్ని ఒక డిజైనబుల్గా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫౌంటైన్ వస్తువుతో పాటు కింద లైటింగ్ సెటప్ కానీ అన్నిటిని కూడా ఏర్పాటు చేయడం, నైట్ పూట కూడా ఇలాంటి ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేసి అప్పుల్లో పెట్టిన పరిస్థితి. ఇది 5 సంవత్సరాల తర్వాత తిరిగి ప్రారంభమైన పరిస్థితి ఉంది. ఇక్కడ ఏదైతే ఉందో ఎంప్లాయీస్తో పాటు ఎంప్లాయీస్ తమ ఏదైతే సమయం కేటాయించారో ఆ సమయం ముగిసిన తర్వాత విధి నిర్వహణలో సమయం ముగిసిన తర్వాత కాసేపు ఇక్కడ సేద తీరి ఇంటికి వెళ్లేందుకు కూడా అప్పుడు గతంలో ఏర్పాటు చేసిన పరిస్థితి. దీంతోపాటు ఎవరైనా సందర్శకులు వచ్చి తమకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే మంత్రులకు కానీ అధికారులకు కానీ వినతి పత్రాల రూపంలో ఇచ్చిన తర్వాత కాసేపు సేద తీరటానికి ఇక్కడ ఇలాంటి చిన్న పార్కు లాంటిది ఏర్పాటు చేయడం జరిగింది. 5 సంవత్సరాల తర్వాత ఇట్లాంటి ఆహ్లాదకర వాతావరణంలో సందర్శకులతో కూడా సచివాలయం లోపల కిటకిటలాడుతున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సురేష్తో మల్లికార్జున, బిగ్ టీవీ, అమరావతి సచివాలయం నుంచి.